చిన్ని క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్స్ అయితే ఇంట్రెస్ట్ డౌట్స్ ఏదైనా ఎనీథింగ్. పెద్ద క్వశ్చన్. చిరంజీవి గారు మెగాస్టార్, పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్, అండ్ you have so many names, star and all this, but you don't act like a star, or you just want to be an artist. I want to prove myself, like acting wise ga ne veltanu nenu star commercial. Why that? లేదమ్మా, అసలు నేను అసలు ఆర్టిస్ట్ అనే థాటే నాకు ఎప్పుడు లేదు. ఐఎమ్ జస్ట్ ఏ ప్రొడ్యూసర్. Yeah. సినిమాలో ప్రొడక్షన్ చేశాను కాబట్టి నేను ఎప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలి లేకపోతే ఆ థాటే లేదు. ఏదో యాక్సిడెంటల్ యాక్టర్ నేను. ఐఎమ్ అన్ యాక్సిడెంటల్ యాక్టర్. కేఎస్ రామారావు గారు ఎప్పుడు సరదా చేయమని అలా 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 వచ్చాను. ఇంకా మరి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి అయితే కొంచెం సీరియస్గా చేస్తున్నాను. వాట్ ఎవర్ ద ఆపర్చునిటీస్ ఐ గెట్. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్, ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై క్యారెక్టర్. Really. సో అందుకని నేను ఆ యాంగిల్లో ట్రై చేయాలి. అదర్వైజ్ నేను ఆ రూట్లోనో లేకపోతే ఆ యాంగిల్లో ట్రై చేస్తుంటే అసలు కెరీర్ డిజైనింగ్ వేరే ఉండేది. సో ఐఎమ్ జస్ట్ అన్ యాక్సిడెంటల్ యాక్టర్. But very nice. కౌరవులు కానీ ఆరెంజ్ మూవీలో I just love your character. వైఫ్ తో గొడవ పడేది, that's a very nice character. ఓన్లీ క్యారెక్టర్స్ చేతన అంత పెద్ద మనం దాని మీద నేను పెద్ద క్లెయిమ్ చేసుకునేటువంటి ఏదేం లేదు. జస్ట్ ఓకే విత్ మై సెల్ఫ్. సార్, ఎవరు సాయం అడిగినా కాదనుకుని చేసే మనస్తత్వం ఇది, దానివల్ల పర్సనల్గా ఏమైనా లాస్ అయ్యారు? సంజయ్, నీకు ఒక మంచి నేను చెప్తాను, నిజమైన నిజం, అందరూ తెలుసుకోవాల్సింది. నేను అంత మంచివాడిని కాదు. నేను ఎవ్వరు అడిగినా సరే అడగకపోయినా సరే సహాయం చేసే మనిషిని కాదు. ఎంతోమంది అడిగితే కొంతమంది చేసేనేమో, అంతేగాని అంత దాతృత్వం కానీ అంత గొప్ప హృదయం కానీ నాకు లేదు. ఐఎమ్ జస్ట్ ఏ కామన్ మ్యాన్, చాలా కామన్ మ్యాన్. కొంతమంది చేసి ఉంటాను బస్. అందరూ అది నేను చేసే పని ఇంచుమించు చేతం చేసి ఉంటుంది, నువ్వు చేసి ఉంటావు, ఆయన అందరూ చేస్తుంటారు. సో స్పెసిఫిక్గా ఏం లేదు. కానీ ఒకటి ఏంటంటే మన సమాజం, అది ప్రపంచంలో ఒక 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 ఇది రన్ అవుతుంటుంది ఎప్పుడు. ఏంటంటే ప్రతి మనిషి పబ్లిక్లో ఉన్న, ఎస్పెషల్లీ పబ్లిక్ పర్సనాలిటీస్, వాళ్ళ అపిరెన్స్ కానీ వాళ్ళ మాటలను కానీ విని జనం వాళ్ళకు ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తారు. ఒక వ్యక్తికి విపరీతమైన ఇమేజ్ ఉంటుంది, ఎంత మహానుభావుడు. ఒకటి చాలా బ్యాడ్ ఇమేజ్ ఉంటుంది, ఒకటి ఇంకోలా ఉంటుంది. మనం బాగా క్లోజ్కి వెళ్ళి చూస్తే ఆ ఇమేజ్కి వాడి వ్యక్తిత్వానికి సంబంధం ఉండదు. సో ఇప్పుడు నాకున్న మంచి పేరు ఉంది, చాలా మంచి పేరు ఉంది, దట్ ఇస్ ట్రూ. నువ్వు అన్నది చాలా, అది నేను యాక్చువల్ చెప్పాలంటే అవునమ్మా నేను ఎంతో చేశానని చెప్పొచ్చు, కానీ చెప్పను. ఐ డోంట్ వాంట్ టు గివ్ అ ఫాల్స్ ఒపీనియన్ అబౌట్ మీ. అది 5%. వాట్ ఎవర్ పీపుల్ థింక్ అబౌట్ మీ ఆర్ పాజిటివ్లీ, దే ఆర్ గ్రేట్. బట్ ద రియాలిటీ ఈజ్ 5%. దట్ 5% విత్ ఎనీబడి, ప్రతి వాళ్ళకి అదే ఉంటుంది. అలాగే ఒకసారి వీ ఫీల్ చాలా దుర్మార్గుడు, రాక్షసుడు అని అడుగుతాం. అది ఓన్లీ 5% ట్రూత్, మిగతా 90% చాలా మంచోడు అంటాడు. సో సమాజం మనకి కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది. ఇమేజ్ అంటే మనం అంటే మనం రియాలిటీ, ఇమేజ్ అంటే మన ప్రతిబింబం. సో దట్ ఇమేజ్ చాలా గ్లామరస్గానో లేకపోతే డీగ్లామర్ రకరకాలుగా ఉంటుంది. సో దాన్ని ఎప్పుడు నమ్మకూడదు, నేను నమ్మను. I want it in a specific way. అంటే నా కోసం చేస్తున్నారా, మూవీ క్యారెక్టర్ నచ్చి చేస్తున్నారా, స్టోరీ నచ్చి చేస్తున్నారా, కమల్ గారి కోసం చేస్తున్నారా, శశి గారి కోసం చేస్తున్నారా, కొత్త ఫ్రెండ్ సంజీవ్ కోసం చేస్తున్నారా, చెప్పండి. మరి తను తెలియదు కాబట్టి ఆ మాట అనకూడదు, అది ఫాల్స్ అవుతుంది. చేస్తున్న ప్రాసెస్లో నాకు తెలిసిందంటే శశి అనే అతను డైరెక్టరు, నువ్వు ఉన్నావు దాంట్లో, చేతన ఉంది. దెన్ అసలు నేను ఈ ముగ్గురు వ్యక్తులు నాకు తెలిసిన వాళ్ళు దీంట్లో ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్నప్పుడు వాళ్ళ కోసం చేయటం అనేది తప్పే ఉంది. సో ఐఎమ్ జస్ట్ డూయింగ్, దిస్ ఈస్ డిప్లొమాటిక్ ఆన్సర్, నాట్ ద ప్రీవియస్ క్వశ్చన్. సార్, మీ నవ్వు 2 రాష్ట్రాల్లో పిచ్చి ఫేమస్, దాని సీక్రెట్ ఏంటి సార్? పిచ్చి ఫేమస్ అంటే పిచ్చ ఫేమస్, ఏదైనా పిచ్చి. ఓకే, పిచ్చిగా నాకు యాక్చువల్గా అది నాకు తెలియదు, చాలా కాలంతో తెలిసింది. నవ్వుతే కూడా ఫ్యాన్స్ ఉంటారా అండి? నవ్వితే ఫ్యాన్స్ ఉండేది చిన్నప్పటి నుంచి నవ్వేవాడిని, ఫ్యాన్స్ తెచ్చుకోవడానికి. నాకు సీరియస్ జబర్దస్త్ షో చూసిన తర్వాత అర్థమైంది. అయితే దానికి యాక్చువల్ రీజన్ ఏంటంటే సంజీవ్, పీపుల్ ఫర్గాట్ టు లాఫ్. మనుషులు సంతోషంగా నవ్వుకోవటం మర్చిపోయారు బికాస్ ఆఫ్ దేర్ డే టు డే లైఫ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ వాట్ ఎవర్ ద రీజన్. సో మంచి కామెడీ షోలో నేను నవ్వే నవ్వు, నేను కాళ్ళు రాంగ్ నవ్వు, నాకు నవ్వు వస్తే నవ్వుతాను. అదేమవుతుందంటే ఆ కామెడీ షోకి నా నవ్వు ట్రిగర్ పాయింట్ అవుతుంది. సో నేను నవ్వంగానే వాళ్ళకు కూడా ఒక ట్రిగర్ పాయింట్ అయ్యి వాళ్ళు నవ్వుతారు, అంతే తప్ప
నా నవ్వలేదు, నాది ఓన్లీ ఒక అనుసంధానం లాంటిది. ఆ కామెడీ షో స్కిట్ చేసేవాడికి చూసే ప్రేక్షకుడి మధ్యలో నాది ఒక కనెక్టివిటీ. సో వాడు ఒక డైలాగు లేకపోతే ఒక పంచ్ ఇవ్వగానే నేను నవ్వుతాను, ఇది చూసేవాడికి ఈ నవ్వు కనెక్ట్ అవుతాడు. కానీ దాన్ని ఇదవుతుంది, దాన్ని అంత తప్ప స్పెసిఫిక్గా నవ్వటం వల్ల అని ఫ్యాన్స్ అని కాదు. బట్ ఒకటి ఏంటంటే మనకు కూడా ఏంటంటే ఎవరైనా స్వచ్ఛంగానో లేకపోతే మనస్ఫూర్తిగా నవ్వితే మనకు తెలియకుండానే మనకు కూడా ఒక చిన్న ఒక ఫీలింగ్ వస్తుంది, ఒక నైస్ ఫీలింగ్ వస్తుంది. అలాంటి ఏదైతే కామెడీ స్పందించగలిగేటువంటిది ఉందో నాకు కరెక్ట్గా ఆ షోకి జడ్జిగా వచ్చాను. Actually, we are jealous. You are the healthy person now, actually. బట్ నాట్ ఓన్లీ మీ కదా చేత, ఇప్పుడు ఇవాళ ఆ షో 2 సార్లు వస్తుంది. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ హ్యాపీ. రోజు వారానికి ఒక 2 గంటలు 2.5 గంటలు ఎంజాయ్ చేస్తారు. చాలా మంది ఎంజాయ్ కూడా చేస్తారు. మా సినిమా పేరు మన సినిమా పేరు Yeah. మన సినిమా పేరు పిచ్చిగా నచ్చావు. అది మా యూత్ అందరికీ నచ్చింది, పిచ్చిగా నచ్చావు. ఇప్పుడు అంటే మీరు ఆల్ యూత్ కానీ వేరే మా యూత్ అనకూడదు, మన యూత్ అను. మన youth కలపండి, మన youth. I like it, man. I like it. పెద్దవాళ్ళు మీకంటే పెద్దవాళ్ళని I like this title. ఓకే, మీకు ఎలా అనిపించింది మా టైటిల్? చెప్పాను ఐ లైక్ దిస్ టైటిల్. you like yo థ్యాంక్ యూ. అండ్ చేతన పెర్ఫార్మెన్స్ చెప్పక్కర్లా, అడగబోతున్నాం క్వశ్చన్. సో నీ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పక్కర్లా. సార్ వాళ్ళ నాన్న ఒక పెద్ద కామెడీ నటుడు, క్యారెక్టర్ నటుడు, అండ్ చిన్నప్పటి నుంచి నటన చూసే పెరిగింది కాబట్టి షీఈ్ ఆల్సో వెరీ గుడ్ యాక్ట్రెస్. అయ్యో అక్కడ కనిపిస్తుంది. cool. Thank you so much, uncle.